హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. లాస్ట్ వీడియో చూడలేదంటే ఒకసారి వెళ్లి చూడండి మీకే అర్థమైతుంది. కంటిన్యూషన్ ఏంటంటే ఎగువ అహోబిలం వెళ్ళాం కదండీ! ఇప్పుడు మనం వెళ్తున్నది దిగువ అహోబిలం. అంటే కింద ఉండే టెంపుల్. నైట్ అక్కడ వెళ్ళి రిటర్న్ తిరిగి వచ్చేసరికి చాలా నైట్ అయింది. లాస్ట్ గుడి మూసే టైంకి వెళ్ళాం మేము. ఫాస్ట్‌గా వెళ్ళి గుడి చూసుకొని ముందుకొచ్చేసామనమాట. అంటే గుడిలోంచి బయటకొచ్చేసాము. బయటకొచ్చిన తర్వాత బయట 1000 స్తంభాల గుడిలో ఎలా ఉంటుందో అలానే ఉనింది. గుడి చుట్టూ ఇలానే ఉందండి. నాకు చాలా నచ్చింది. సరే అక్కడ వెళ్ళి ఒక వీడియో తీసుకొని బయలుదేరేద్దాము. నైట్ ఇక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఒకసారి దర్శనం చూసుకొని మనం వెళ్ళే ప్లేస్‌కి నెక్స్ట్ మూవ్ అవుదామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. అదేలాగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వెళ్ళిన 10 మినిట్స్‌కంతా దర్శనం అయిపోయి బయటొచ్చేసాము. సరే చూసుకొని బయటొచ్చిన తర్వాత ఈ సరౌండింగ్ అంతా అండి గుడి చుట్టూ ఇలాంటి స్తంభాలే ఉంది. నాకు చాలా నచ్చింది. సరే అట్లా వెళ్తూ ఉంటాను. నన్ను ఒక వీడియో తీయని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని వీడియో తీసుకున్నాననమాట. ఇక్కడికొస్తే నేనడిగితే నేను ఒకటే చెప్తానండి. గుడికి మించిన పీస్‌ఫుల్ అయిన ప్లేస్ నాకు తెలిసి ఇంకొకటి ఎక్కడా ఉండదు. నా లైఫ్‌లో నేను వెళ్తున్నది ఓన్లీ టెంపుల్ మాత్రమే. నాకు నచ్చిన ప్లేస్ గుడి మాత్రమే. అదెందుకో తెలీదు. కానీ ఏ గుడికి వెళ్ళినా ఖచ్చితంగా ఒకరినైతే మీట్ అవుతా. ఎవరో ఒకరు అంటే వాళ్ళ మంచిగా కనెక్ట్ అవుతారనమాట. అది ఫ్రెండ్‌షిప్‌లా కంటిన్యూ అవుతుంది. సరే నైట్ చూసుకొని వెళ్ళి స్టే చేసేసి అక్కడే ఆ నుంచి మళ్ళీ మార్నింగ్ వెళ్ళామనమాట దర్శనానికి. మీరు అహోబిలంలో స్టే చేయాలి అంటే ఒక్క నైట్‌కి 600 ఆర్ 700 నుంచి స్టార్ట్ అవుతుందండి నార్మల్ రూము. ఏసీ రూమ్ అయితే 1000, 800 అలా చెప్తున్నారు. 1000 అబోనే ఏసీ అంతా. బట్ రూమ్స్ అయితే ఓకే కన్వీనియంట్‌గానే ఉంది. బానే ఉంది. మేమైతే ఫ్యామిలీగా తీసుకున్నాం కాబట్టి మాకైతే రూమ్ కంఫర్టబుల్‌గానే ఉండింది. సరే అని చెప్పి ఎర్లీ మార్నింగ్ దర్శనానికైతే బయలుదేరి వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ దర్శనంలో నేను చూసిన ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే లైన్‌గా అండి. ఫస్ట్ ఆవుకి అన్నం పెడుతున్నారు. ఏదో కలిపి పోస్తున్నారు. ఆవుగా వస్తుంది. తానుగా తాగుతుంది. గోపూజ అయిపోయిన తర్వాత గోవును బయట కట్టేస్తారు. మళ్ళీ దానికి అన్నం పెట్టిన తర్వాత అది వచ్చి తినేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గుర్రం తోలుకొస్తున్నారు. ఆ గుర్రానికి పాలు పెడుతున్నారు. అది వచ్చి నేరుగా వాటి ప్లేస్‌లో ఆ పాలు తాగేసి అదే బయటెళ్ళిపోతుంది. నాకిది చాలా నచ్చిందండి. మళ్ళీ పిల్లి వస్తుంది. పిల్లి అదేలాగా తాగేసి వెళ్తుంది. మళ్ళీ పావురాలు ఇదైతే నాకు చాలా నచ్చిందండి. మీకెలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి.